హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ. డే 2 ఇన్ స్కాట్లాండ్. మార్నింగే లేచాను, అప్పటికే మా ఫ్రెండ్స్ అయితే రెడీ అవుతున్నారు. మనం చాయ్ లవర్ కాబట్టి చాయ్ తాగి రెడీ అయిపోయాను. ఈ ప్లేస్కి బాయ్ చెప్పి మేమైతే ఫ్యూయల్ స్టేషన్కి వెళ్తున్నాము. అదే మన పెట్రోల్ బంక్కి. ఇక్కడ పెట్రోల్ మనమే ఫిల్ చేసుకోవాలి అండ్ లోపలికి వెళ్ళి పే చేయాలి. ఇక్కడ పెట్రోల్ డీజిలే కాదు, తినడానికి బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి. మేము స్నాక్స్ ఇంకా పెట్రోల్కి పే చేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఈరోజు మా ప్లాన్ అట్లీస్ట్ 3 ప్లేసెస్ కవర్ చేయాలనుకున్నాం. ఫస్ట్ ప్లేస్ వచ్చి ఫాల్స్ ఆఫ్ ఫలెక్ వాటర్ ఫాల్స్, సెకండ్ ఓబన్ సిటీ అండ్ ఫెర్రీ ఎక్స్పీరియన్స్, థర్డ్ వచ్చేసి వైల్డ్ క్యాంపింగ్ అండ్ బార్బిక్యూ. అదే మా డిన్నర్ ఈరోజు. స్కాట్లాండ్ అంటే ప్లేసెసే కాదు, మనం వెళ్ళే జర్నీని కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. అందుకే ఈ వీడియోలో జర్నీ ఎక్కువ ఉంటుంది. వెళ్ళే దారిలో మంచి లొకేషన్స్ ఎంజాయ్ చేసుకుంటూ ఒక ప్లేస్ బాగా నచ్చింది మాకు, అక్కడికి అయితే వెళ్ళాము. మా ఫ్రెండ్స్ ఏమో పిక్స్, వీడియో కాల్స్ తీసుకోవడంలో బిజీ అయిపోయారు. నేను మాత్రం ఈసారి పిక్స్, వీడియోస్ ఆపేసి మంచి స్కై నుంచి మంచి షాట్స్ తీయడంలో బిజీ అయిపోయాను. వాళ్ళంతా వచ్చేసారు, నేను మాత్రం అక్కడే ఉన్నాను నా కంటెంట్ వచ్చే వరకు. వాటర్ ఫాల్స్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాం. వెళ్ళే దారి అయితే ఎలా ఉందంటే, లెఫ్ట్ సైడ్ ఏమో మౌంటైన్స్, రైట్ సైడ్ ఏమో పెద్ద లేక్, మధ్యలో మాత్రం చిన్న రోడ్ అనమాట. అది కూడా చాలా కర్వ్స్ ఉన్నాయి. కొత్త డ్రైవ్ చేసే వాళ్ళైతే కష్టం ఇక్కడ. ఫైనలీ వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసింది. కార్ పార్క్ చేసి చూడ్డానికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో చాలా గ్రీనరీ, ఇంకా ఫ్రెష్ ఎయిర్, వాటర్ సౌండ్స్ కూడా వస్తున్నాయి. ఆ ఫీల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫైనలీ మన వాటర్ ఫాల్స్ వ్యూ అయితే ఇది. ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. నాకైతే ఆ ప్లేస్, ఆ వాటర్ ఫాల్ చూడగానే స్విమ్మింగ్ చేద్దాం అనిపించింది. బట్ మా ఫ్రెండ్స్ అయితే గట్టిగా చెప్పారు వద్దురా అని. ఆ తర్వాత నాకైతే అక్కడ నుంచి అయితే రావాలని లేదు, బట్ ఇంకా చాలా ప్లేసెస్ తిరగాలని వచ్చేసాను. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఫుల్ ఆకలి. సో దగ్గరలో ఒక రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే ఆ ప్లేస్. ఇక్కడ చూస్తే అందరూ హాలిడే జోష్లో ఉన్నారు. ఇక్కడ వెళ్తున్న కార్ చూడండి, వాడు క్యారవాన్ తగిలించుకొని వెళ్తున్నారు. దాంట్లోనే బెడ్, కిచెన్ అన్నీ ఉంటాయి. ఇది పెట్రోల్ స్టేషన్ కూడా అనుకుంటా. అందరు ఇక్కడ పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి వచ్చారు. అందరూ లాంగ్ డ్రైవ్ చేసి ఇక్కడే బ్రేక్ తీసుకోవడానికి అయితే వచ్చారు. లెఫ్ట్ సైడ్ ఏమో అన్ని కార్స్ పార్క్ చేశారు, రైట్ సైడ్ ఏమో అన్ని స్పోర్ట్స్ బైక్స్ అయితే ఉన్నాయి. యూకేలో అయితే ఇంటికి ఒక కార్ మాత్రం పక్కా ఉంటుంది. బైక్ కూడా ఉంది అంటే వాడు చాలా రిచ్ అని అర్థము. ఎందుకంటే ఈ కంట్రీలో కారే చీపు, బైక్ చాలా కాస్ట్లీ ఇక్కడ. అండ్ ఇక్కడ బైక్స్ ఓన్లీ సమ్మర్లోనే కనిపిస్తాయి, బికాస్ వెదర్ వల్ల రోడ్స్ బాగుండవు, స్కిట్ అవుతాయి. నేనైతే చాలా డిఫరెంట్ బైక్స్ అయితే చూశాను. చికెన్ పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాము. 15 minutesలో రెడీ చేసి ఇచ్చాడు. చాలా బాగుంది, వేడిగా సూపర్ అసలు. ప్రేమ్ బ్రో అయితే వచ్చాడు ఫాస్ట్గా వెళ్ళాలని. ఇదే మా బీస్ట్. పిజ్జా తిని ఎనర్జీ తెచ్చుకొని సెకండ్ ప్లేస్ ఓబన్కి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడ మేము ఫెర్రీ జర్నీ చేయాలి. ఫెర్రీలో మేము ఐల్ ఆఫ్ ముల్ అని ఒక ఐలాండ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ ఓబన్కి రావాలి. ఇది మా ప్లాన్. ఫెర్రీ అంటే అది ఒక షిప్ అన్నమాట.
దాంట్లో ప్యాసింజర్స్ వెళ్తారు, ఇంకా వెహికల్స్ కూడా వెళ్తాయి, అంటే కార్స్, బస్సెస్ అవి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని ఆ జర్నీ వెళ్తున్నాము. మళ్ళీ వెళ్ళే దారిలో మంచి షిప్స్ ఉన్న లొకేషన్ అయితే కనిపించింది. అక్కడ ఆపి కొద్దిసేపు అయితే రిలాక్స్ అయ్యాము. ఇక్కడ ఉన్న వాళ్ళకి కార్లు, బండిలు ఎలాగో అట్లానే ఇంటికి ఒక షిప్ కూడా ఉంటుంది. వాళ్ళు పర్సనల్గా ఇక్కడ షిప్లో తిరుగుతారు. ఓబన్ సిటీకి వచ్చేసాము. ఇప్పుడు టెర్మినల్లో వెళ్ళి రావడానికి టికెట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫెర్రీ ఇప్పుడు 10 minutesలో స్టార్ట్ అవుతుందంట. తొందరగా టికెట్ తీసుకొని మేమైతే రన్నింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మా కోసమే వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, మేము ఎక్కితే స్టార్ట్ అవుదామని. వాళ్ళు కమ్ ఫాస్ట్ అని అంటున్నారు. ఇదే ఫస్ట్ టైము ఇలా ఫెర్రీలో వెళ్ళడము. కార్స్, బస్సెస్ అన్నీ చూసి నాకైతే ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు మనుషులు వెళ్తాం కదా, ఈసారి కొత్త కార్లు, బస్సులతో పాటు ట్రావెల్ చేస్తున్నాము. చాలా కొత్తగా అనిపించింది ఇది. ఫెర్రీ లోపల అయితే ఇలా ఉంది. కూర్చోడానికి టేబుల్స్, టీవీ, తినడానికి ఫుడ్, కాఫీ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ లోపల కూడా కూర్చోవచ్చు, బయట ఇట్లా బయటకు వచ్చి కూడా కూర్చోవచ్చు, మన ఇష్టము. ఫుల్ గాలి ప్లస్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎటు సైడ్ చూసినా చిన్న చిన్న షిప్స్, మౌంటైన్స్, డిఫరెంట్ లొకేషన్స్ సూపర్ ఉన్నాయి. ఎటు సైడ్ చూసినా మంచి మంచి వ్యూస్ ఉన్నాయి. వెళ్ళే దారిలో చాలా మంచి షిప్స్ వెళ్ళడం అన్ని రికార్డ్ చేశాను, చూడండి. ఇదే ఐల్ ఆఫ్ ముల్ అనే ఐలాండ్. బట్ మేమైతే లోపలికి వెళ్ళట్లేదు, ఇక్కడ ఆపుతుంది. ఈ టూరిస్టులు అందరు దిగిపోతారు. మళ్ళీ ఇదే ఫెర్రీ ఓబన్కి వెళ్ళిపోతుంది అనమాట. సేమ్ మేము రిటర్న్ జర్నీ చేస్తున్నాం. ఓన్లీ జర్నీ కోసం అయితే మేము వచ్చాము, ఆ ఐలాండ్కి వెళ్ళడానికి కాదు. రిటర్న్ వెళ్తున్నాం, మళ్ళీ వస్తున్నాము, అది వెళ్తుంది, అంతే. సేమ్ షిప్ అనమాట మనది కూడా. ఇదే ఓబన్ సిటీ. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. కలర్ఫుల్ బిల్డింగ్స్, అసలు చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడు వెళ్ళేది క్యాంపింగ్కి ప్లేస్ సెర్చ్ చేయడానికి. మధ్యలోనే ఒక సూపర్ మార్కెట్ ఉంటే అక్కడ మేము నైట్కి బార్బీక్యూ చేయడానికి అన్నీ కొనేసాము. మాకు మంచి క్యాంపింగ్ స్పాట్ అయితే దొరికింది. అక్కడ ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ క్యారవాన్లో రోడ్ దగ్గర స్టే చేస్తున్నారు. మేము కింద లేక్ దగ్గర అయితే క్యాంపింగ్ వేసుకున్నాము. వాళ్ళు కూడా ఉన్నారని మాకు కొంచెం ధైర్యంగా ఉంది. ఆ కనిపించే పెద్ద కార్ వచ్చి వాళ్ళ క్యారవాన్, ఆ బ్లాక్ కార్ వచ్చి మాది. చీకటి అయ్యే వరకు కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీశాను. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి ఏది నచ్చిందో. కూల్ డ్రింక్స్ చల్లగా అవ్వడానికి ఈ వాటర్లో పెట్టేసాము. కూల్ ఉన్నాయి ఈ వాటరు. ఇందాక బార్బిక్యూకి చికెను, ఫిష్, వెజిటేబుల్స్ కొన్న దగ్గరనే వుడన్ ఇంకా బొగ్గు అక్కడే కొన్నాము. క్యాంప్ ఫైర్కి ఇంకా బార్బిక్యూకి నేను ప్రేమ్ బ్రో. ఈ గాలికి మంట అంటుకోవాలంటే మేము ఆ వైట్ కలర్ ఒక ఫాయిల్స్ కొన్నాము. అవి వేస్తే మంట బాగా వెలుగుతుందని.
ఫైనలీ మ్యారినేట్ చేసుకున్నాము. చికెన్, ఫిష్, డ్రమ్ స్టిక్స్, పెప్పర్స్, ఆనియన్స్ అన్నీ ఇలా సెట్ చేసుకున్నాం ఇలా. నాకు తెలిసి టైం వచ్చి 10 అవుతుంది, ఇంకా చీకటి అవ్వలేదు. మాకైతే ఈ క్యాంప్ ఫైర్, ఈ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పటికీ మర్చిపోలేము. చాలా బాగా అనిపించింది. ఫైనలీ మేమైతే చాలా మంచి ఫుడ్ తిన్నాము. ఆ నైట్ సైలెన్స్లో ఆ వాటర్ సౌండ్స్ అసలు చాలా అంటే చాలా బాగుండే. నెక్స్ట్ డే 3 వీడియో కోసం స్టే ట్యూన్.